A very good morning to all the students. Today we will start with the Unit 1 revision. ఈరోజు మనం యూనిట్ 1 రివిజన్ స్టార్ట్ చేసుకున్నాము. లాస్ట్ క్లాస్లో మీకు కొన్ని నెంబర్స్ రోల్ నెంబర్స్ మీకు మెన్షన్ చేసి మళ్ళీ సెమినార్లా కండక్ట్ చేద్దాం అనుకున్నాం కదా. సో లెట్ స్టార్ట్ ద సెషన్. యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ మనకి టాపిక్ ఏందమ్మా? ఫస్ట్ యూనిట్లో డెవలపింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ జావా క్విక్ రికాప్. ఈ టాపిక్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది టెక్నిక్స్. వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు డెవలప్ ద డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా? వాట్ ఆర్ ద టెక్నిక్స్ దట్ ఆర్ యూజ్డ్ టు డెవలప్ ద డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా? ఈ టాపిక్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫాస్ట్గా చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మీకు. ప్రిపేర్ అవ్వలేదు ఎవరు? రోల్ నెంబర్ వైజ్ పిలిస్తే కానీ మీరు సార్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాం సార్. నెక్స్ట్ క్లాస్ కాదు. 501 ఎవరు? దీక్ష. Yes, sir. స్టార్ట్ చేయండి. Sir, I'll explain about architecture, Hadoop distributed file system architecture, sir. ఫస్ట్ యూనిట్లో ఏదైనా టాపిక్ చెప్పండి. దీంట్లో ఇది ప్రిపేర్ అయ్యాను సార్. అంటే మీరు 2 యూనిట్స్లో ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వమన్నారు కదా. 508 మనోజ్, ఫస్ట్ యూనిట్లో ఏ టాపిక్ ప్రిపేర్ అయ్యారు? సార్ నేను అసలు అవ్వలేదు సార్. ఈరోజు M1 ఎగ్జామ్ ఉంది, చదువుకుంటా ఉన్నా. ఎప్పుడు ఎగ్జామ్? నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సార్. ఎగ్జామ్ ఎప్పుడు? ఇప్పుడే సార్, మధ్యాహ్నం, ఈరోజే. మధ్యాహ్నం అయితే నువ్వు అవసరం లేదు, లెఫ్ట్ అయిపో. ఓకే సార్, థ్యాంక్ యూ. 510 రవితేజ వచ్చాడా? సార్ ఫస్ట్ యూనిట్లో ఏ టాపిక్ ప్రిపేర్ అయ్యారు? క్లౌడ్ కంప్యూటింగ్ సార్. స్టార్ట్ చేయాలి. ఓకే సార్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ప్రజెంట్ చేస్తావా లేకపోతే ప్రజెంట్ చేస్తారా? ఇంతకుముందు రాస్తున్నాను. ప్రజెంట్ చేస్తావు దాన్ని? ఎస్ సార్. ప్రజెంట్ చేస్తే నేను ఎనేబుల్ చేస్తా. ఓకే సార్, నేను ఇంతకుముందు కొంచెం రాస్తున్నాను సార్, అది ప్రజెంట్ చేస్తాను. సరే, ఒక నిమిషం సెట్టింగ్స్ చేంజ్ చేస్తా, ఒక్క నిమిషం.
ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. సార్ రావట్లేదు సార్, ప్రెసెంట్ స్క్రీన్ సార్ రావట్లేదు. రాకపోతే ఓవరాల్గా ప్రజెంట్ చేయండి సార్. ఓవరాల్ గా చెప్పండి సార్. స్టార్ట్ చేయండి. ఆర్కిటెక్చర్ అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవాలా. క్లౌడ్ అంటే ఏంటి అంటే అసలు మనం ఫస్ట్ స్టోరేజ్ స్పేస్ కోసం క్లౌడ్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకుంటాము. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే స్టోరేజ్ అండ్ మేనేజింగ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా బై రిమోట్ సర్వర్స్ అంటే కొన్ని పెద్ద పెద్ద సర్వర్స్ ని ఉపయోగించి మనం చాలా ఎక్కువ డేటాని, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి క్లౌడ్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఎలాగంటే ఇప్పుడు మామూలుగా మన స్కైలో క్లౌడ్స్ లో వాటర్ ఎట్లయితే స్టోర్ చేసుకుంటామో అలాగే ఈ క్లౌడ్ అనే దాంట్లో మన డేటా మొత్తాన్ని, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాము. దిస్ ఇస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి ఆర్కిటెక్చర్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ లో ఏముంటది అంటే క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లో వచ్చేసి మిగిలిన అప్లికేషన్స్, సర్వీస్, రన్ టైం క్లౌడ్, స్టోరేజ్ వాటికి సంబంధించి ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే ఇంటర్నెట్ అంటే మనకు తెలిసిందే ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ చేసుకోవాలన్నా దాన్ని మనం ఇంటర్నెట్ అనే దాన్ని ఉపయోగిస్తాము. ఇకపోతే ఈ ఫ్రంట్ ఎండ్ లో ఏముంటది అంటే ద ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూజ్డ్ బై ద క్లయింట్ యూజ్ చేసేదాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. ఈ క్లయింట్ అంటే మనమే, క్లయింట్స్ అంటే ఎవరో కాదు మనమే. ఈ క్లయింట్స్ ఏంటి అంటే కొన్ని రిక్వెస్ట్ పంపిస్తారు క్లౌడ్ కి. ఆ క్లౌడ్ ఏం చేస్తుంది అంటే దాంట్లో ఆ స్టోరేజ్ స్పేస్ లో ఉన్న డేటాని చెక్ చేసి మన రిక్వెస్ట్ సంబంధించిన డేటా ఉంటే మనకు అది చూపిస్తుంది. అదే ఫ్రంట్ ఎండ్, అదే క్లయింట్ సైడ్ పనిచేసేది. ద ఫ్రంట్ ఎండ్ ఇంక్లూడ్స్ వెబ్ సర్వర్స్, థిన్ అండ్ ఫ్యాట్ క్లయింట్స్ అండ్ ఎక్సెట్రా. ఇంకపోతే బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ లో మనకి చాలా రకాలు ఉంటాయి. దీంట్లో వచ్చేసి అప్లికేషన్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, రన్ టైమ్ క్లౌడ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ మేనేజ్మెంట్. ఈ బ్యాక్ ఎండ్ లో వచ్చేసి మనం ఫస్ట్ ఈ సర్వీసెస్ అంటే ఏంటో చూద్దాము. ఈ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఒక క్లయింట్ మనకి రిక్వెస్ట్ పంపించగానే అసలుకి ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన డేటా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేస్తుంది. డేటా ఉంది అంటే ఆ డేటా వచ్చేసి అసలు క్లయింట్ కి ఎలా పంపించాలి, ఎంత షార్ట్ టైంలో పంపించాలి, ఎంత షార్ట్ వేలో పంపించాలి. ఓకేనా. ఈ అప్లికేషన్ దగ్గరకు వస్తే ద అప్లికేషన్ మేబీ ఎనీ సాఫ్ట్వేర్, అది ఎనీ సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, ఏ ప్లాట్ఫామ్ అన్నా అయి ఉండొచ్చు, కానీ ఆ క్లయింట్ యాక్సెస్ అవ్వడానికి ఈజీగా ఉందా లేదా, అది అప్లికేషన్ దగ్గరకు వస్తే. మరియు క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం లేదు, ఇది నథింగ్ బట్ లైక్ ఫ్రంట్ ఎండ్ లాగే ఉంటుంది, కానీ ఇది కొంచెం మనకి గ్రాఫికల్ గా ప్రొవైడ్ చేస్తుంది. అంటే GUIC, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, మనకు గుర్తుందో లేదో. అది ఏంటి అంటే మనకు ఒక పాత్ ని ప్రొవైడ్ చేస్తుంది క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక క్లయింట్ దగ్గరికి మన ఇన్ఫర్మేషన్ ని, స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని క్లయింట్ కి చేరాలి అంటే సారీ సార్, కొంచెం డిస్టర్బెన్స్ ఇక్కడ. హలో సార్, వినిపిస్తుందా? హలో, కంటిన్యూ చేయి. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ప్రాబ్లం లేదు కానీ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసి కొన్ని సర్వీసెస్ ని మనకు ఆఫర్ చేస్తుంది. అదేంటి అంటే 3 టైప్స్ ఉంటాయి: సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. అలాగే రన్ టైమ్ క్లౌడ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. రన్ టైమ్ క్లౌడ్ ప్రొవైడ్స్ ద ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు ద వర్చువల్ మెషిన్స్ అంటే మనకు తెలిసిందే. అట్లా ఎలాగంటే మనకు కనిపించదు, అది ఒక హిడెన్ మెషిన్స్ లా ఉంటది. మనకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరగద్ది అనే దాన్ని వర్చువల్ అంటాం మనం. అది ఏంటి అంటే రన్ టైమ్ క్లౌడ్ అనేది చూసుకుంటది బ్యాక్గ్రౌండ్ లో మొత్తం విషయాన్ని. ఇంకా స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే మేము తెలిసిందే, క్లౌడ్ అనేది చాలా హ్యూజ్ స్టోరేజ్, మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే గూగుల్ అనే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కొంచెం హ్యూజ్ అమౌంట్ రిమోట్ సర్వర్స్ ని యూజ్ చేసి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటా ఉంటాయి.
ఇంకా మేనేజ్మెంట్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ అప్లికేషన్, సర్వీస్, రన్ టైమ్, క్లౌడ్, స్టోరేజ్ అండ్ అదర్ సెక్యూరిటీ ఇష్యూస్. మనకి క్లౌడ్ అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది, ఎందుకంటే అది చాలా రిమోట్ సర్వర్స్ తో కలిగి ఉంటుంది. పైగా దానికి ఫైర్ వాల్స్ కానీ మిగతా వాటిని చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక క్లౌడ్ ని మనం క్రాక్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని సెక్యూరిటీ విషయానికి వస్తే ఆ క్లౌడ్ అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది, మనం దాన్ని చాలా విషయాలకు వాడుకోవచ్చు. ఇంకా ఇంటర్నెట్ విషయానికి వస్తే ఇంటర్నెట్ యూజ్ చేసి మాత్రమే ఆ క్లౌడ్ ని మనం యాక్సెస్ చేయగలం. ఇంకా ఏ విషయాన్ని యూజ్ చేసి మనం ఆ క్లౌడ్ ని యాక్సెస్ చేయలేం కూడా. అంతే సార్. హలో సార్. ఓకే రా, గుడ్ రా. నెక్స్ట్ రోల్ నెంబర్ మా. థ్యాంక్ యూ సార్. ఫైవ్ 52. 552. 527. 527. 533. ఎస్ సార్. స్టార్ట్ చేయమ్మా, ఫస్ట్ యూనిట్లో టాపిక్ స్టార్ట్. సార్ నేను ఇంట్రడక్షన్ చెప్తాను సార్. చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు ఇంట్రడక్షన్ చెప్తాను. ఫస్ట్ డేటా అంటే ఏంటో తెలుసుకుందాము. డేటా డెఫినేషన్ చెప్తాను. Data means the qualities, characters or symbols on which operation are performed by a computer, which may be stored or transmitted in the form of electrical signals and recorded on the magnetic, optical or recording media. దీనికి ఎగ్జాంపుల్ మనము సిడి లేదా పెన్ డ్రైవ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి బిగ్ డేటా అంటే ఏంటో చూద్దాము. బిగ్ డేటా ఈజ్ ఆల్సో కాల్డ్ ద డేటా విత్ ఏ హ్యూజ్ సైజ్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ టైమ్. అంటే మనం బిగ్ డేటా అంటే ఈ డేటాని అంటే ఆ డేటాలో మనం ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ మీడియా, NYSE, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, గూగుల్ మ్యాప్స్, మెడికల్ ఇండస్ట్రీ, transportation, etc. There are types of big data. There are three types of big data: structured big data, unstructured big data, or semi-structured big data. స్ట్రక్చర్డ్ బిగ్ డేటా అంటే ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ బిగ్ డేటా అంటే వితౌట్ ఎనీ ఫిక్స్డ్ ఫార్మాట్ అని. సెమీ స్ట్రక్చర్డ్ బిగ్ డేటా అంటే కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ బిగ్ డేటా అని. స్ట్రక్చర్డ్ బిగ్ డేటాకి ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ అని చెప్పొచ్చు. అన్స్ట్రక్చర్డ్కి వచ్చి గూగుల్ సెర్చ్ అని చెప్పొచ్చు. సెమీ స్ట్రక్చర్డ్కి వచ్చి XML, ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా వచ్చి వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ, వెరాసిటీ. వాల్యూమ్ మీన్స్ సైజ్ అని, వెలాసిటీ అంటే స్పీడ్, వెరైటీ అంటే టేబుల్స్. ఎగ్జాంపుల్స్ వచ్చి టేబుల్స్, ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, ఎక్సెట్రా. వెరాసిటీ మీన్స్ క్వాలిటీ. అడ్వాంటేజెస్ ఆఫ్ బిగ్ డేటా వచ్చి ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీస్ అండ్ బెటర్ డిస్కషన్ మేకింగ్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ అంటే పర్ఫార్మెన్స్ అని. ఫోర్త్ వన్ వచ్చి రెడ్యూస్డ్ కాస్ట్ అని. ఫిఫ్త్ వన్ వచ్చి ఫ్రాడ్ డిటెక్షన్ అని చెప్పొచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ బిగ్ డేటా వచ్చి నీడ్ ఫర్ టాలెంట్. సెకండ్ వచ్చి డేటా క్వాలిటీగా ఉండాలి.
డెసిగ్నేషన్స్ వచ్చి బిగ్ డేటా డెవలపర్గా చెప్పొచ్చు, బిగ్ డేటా ఇంజనీర్, అండ్ థర్డ్ వన్ వచ్చి హెడూప్ డెవలపర్, అండ్ ఫోర్త్ వన్ బిగ్ డేటా అనాలిసిస్. డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ లాంగ్వేజెస్ వచ్చి యూజింగ్ జావా. ఇక్కడ మన క్లయింట్ సర్వర్ మోడల్ అని చెప్పొచ్చు. దానికి క్లయింట్ సోషల్ మీడియా నెట్వర్క్ అని తీసుకున్నారు. తర్వాత వచ్చి డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్. A computer program that runs in the distributed system is called distributed program. And distributed programming ante writing of the distributed program is called distributed programming. ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ గురించి చెప్పారు. అక్కడ పీర్ టు పీర్ ఆర్కిటెక్చర్ యూస్ చేసాము. తర్వాత ఆర్ఎంఐ అనేది యూస్ చేసాము. ఆర్ఎంఐ దట్ ఈస్ ద ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్, అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆర్ఎంఐ చెప్పాము. స్టబ్ వచ్చి క్లయింట్ సైడ్, స్ట్రక్చర్ సర్వర్ వచ్చి స్కెలిటన్ సైడ్. అక్కడ ఇంటర్ కనెక్షన్ వచ్చి ఇంటర్నెట్ అక్కడ పాస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఇక్కడ స్టబ్ ఆబ్జెక్ట్, స్కెలిటన్ ఆబ్జెక్ట్ యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆర్ఎంఐ రిజిస్ట్రీ చెప్పారు. దట్స్ ఆల్ సార్. హలో, మీరు ఓవరాల్ ఇంట్రడక్షన్ చేస్తారా? సార్ ఓవరాల్ ఇంట్రడక్షన్ ఆఫ్ బిగ్ డేటా చెప్తారా? ఎస్ సార్. What is big data? Sir? What is meant by big data? Sir, big data is a data with a huge size, sir. Huge volume of data, huge size of the Data. types of big data. 3 types, sir. Structured big data, unstructured big data, semi-structured big data, sir. మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు చెప్పిన టాపిక్లో ఈ క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ మీన్ బై బిగ్ డేటా, నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై డేటా, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద బిగ్ డేటా. 2 మార్క్స్ క్వశ్చన్ మీరు చెప్పిన టాపిక్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 510 ఇది 533 కదా. Yes, sir. 510 రోల్ నెంబర్ 510. Thank you, sir. ఓకే, రోల్ నెంబర్ 510. రోల్ నెంబర్ 510. Please unmute your mic. Python రోల్ నెంబర్ లెఫ్ట్ అయిపోయాడా మనోజ్? ఉన్నారు కదా, జాయిన్ అయ్యారు మళ్ళీ. రోల్ నెంబర్ 510. సార్ హలో. మీరు చెప్పిన టాపిక్లో క్లౌడ్ కంప్యూటర్ మిగతా నోట్ చేసుకోండి. క్వశ్చన్స్ నేను చెప్పిన నోట్ చేసుకోండి. సార్ వాయిస్ లాగ్ అవుతుంది. 510 రోల్ నెంబర్ నాదే. ఓకేనా, వినిపిస్తుందా? ఓకే సార్, వినిపిస్తుంది. మీరు చెప్పిన టాపిక్లో వాట్ ఈజ్ మీన్ బై క్లౌడ్ కంప్యూటింగ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి మీరు చెప్పిన టాపిక్ క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి వాట్ ఈజ్ మీన్ బై క్లౌడ్ కంప్యూటింగ్ దానికి ఏం రాస్తారు? వాట్ ఈజ్ మీన్ బై క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ సార్, క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ సార్ తెలుగులో చెప్పేనా ఇంగ్లీష్లోనా ఎట్లాగనే? ఇంగ్లీష్లో చెప్పు. Cloud computing means storing and managing of large amount of data by remote servers, not by a local server. ఓకే, బేస్డ్ ఆన్ ఒక వర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి.
బేస్డ్ ఆన్ డిమాండ్. డిమాండ్. ఓకే. బేస్డ్ ఆన్ డిమాండ్ అనే వర్డ్ ఉండాలి. అలాగే పే యాజ్ యూ గో ప్రైజింగ్, ఈ రెండు వర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. సార్ ఓకేనా? బేస్డ్ ఆన్ పే యాజ్ యూ గో ప్రైజింగ్. ఓకే. పే యాజ్ యూ గో ప్రైజింగ్. ఓకే సార్. పే యాజ్ యూ గో ప్రైజింగ్ అనే వర్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఆ రెండు వర్డ్స్ లేకుండా క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్ రాసిన వేస్ట్. ఓకే సార్. ఓకే ఓకేనా? సార్. ఇది 2 మార్క్స్ అడుగుతారు. మిగతా వాళ్ళు వాట్ ఈజ్ మెన్ బై, ఇతను చెప్పిన టాపిక్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏముంటాయంటే వాట్ ఈజ్ మెన్ బై క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, నెక్స్ట్ వాట్ ఆర్ ద డిప్లాయ్మెంట్ మోడల్స్ అండ్ వాట్ ఆర్ ద సర్వీస్ మోడల్స్. చెప్పండి. ఫైవ్ టైం చెప్పండి. వాట్ ఆర్ ద సర్వీస్ మోడల్స్ అండ్ వాట్ ఆర్ ద డిప్లాయ్మెంట్ మోడల్స్. సార్ సర్వీస్ మోడల్స్, డిప్లాయ్మెంట్ మోడల్స్. వాట్ ఆర్ ద సర్వీస్ మోడల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పారు కదా. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే. ఓకే. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇది 2 మార్క్స్. 2 మార్క్స్లో ఈ క్వశ్చన్ అడుగుతారు. ఏమని అడుగుతారంటే వాట్ ఆర్ ద సర్వీస్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అప్పుడు మీరు చెప్పిన 3 టాపిక్స్ రాయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ మెన్ బై సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, వాట్ ఈజ్ మెన్ బై ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, వాట్ ఈజ్ మెన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఒక 2 లైన్స్ రాస్తే 2 మార్క్స్ కంప్లీట్. అలాగే డిప్లాయ్మెంట్ మోడల్స్ కూడా 2 మార్క్స్ అడుగుతారు. వాట్ ఆర్ ద డిప్లాయ్మెంట్ మోడల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. ఏంటి? పబ్లిక్, ప్రైవేట్, నెక్స్ట్ హైబ్రిడ్. ఏం కామన్గా ఉన్నారు? పబ్లిక్, ప్రైవేట్, కమ్యూనిటీ అండ్ హైబ్రిడ్. ఎగ్జామ్ ఉంది కదా. పబ్లిక్, ప్రైవేట్, కమ్యూనిటీ అండ్ హైబ్రిడ్. పబ్లిక్ అంటే నార్మల్ జనరల్ పబ్లిక్, ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, హైబ్రిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఇది 2 మార్క్స్ అడుగుతారు. ఓకేనా? ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. నోట్ చేసుకోండి. వాట్ ఈజ్ మెన్ బై క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ డిఫైన్ NIST డెఫినేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద సర్వీస్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిప్లాయ్మెంట్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చేదంటే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తుంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడుగుతారు. 10 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ అడుగుతారు. దానికి ఏం ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే 10 మార్క్స్ క్వశ్చన్. ఏం రాయాలంటే డెఫినేషన్ రాయాలి, నెక్స్ట్ సర్వీస్ మోడల్స్ ఫిగర్ డ్రా చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే డిప్లాయ్మెంట్ మోడల్స్ ఫిగర్ డ్రా చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈజ్ మెన్ బై ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ 10 మార్క్స్ అడిగితే ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఆర్కిటెక్చర్ ఫిగర్ డ్రా చేసుకుంటాము. అంటే సెక్యూరిటీ ఒక సైడ్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఒక సైడ్ ఉంటుంది. ఆ ఆర్కిటెక్చర్ డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లోపల ఏమేమి పార్ట్స్ ఏమేమి చేస్తే ఒక్కొక్కటి సైడింగ్ పెట్టుకొని అవి ఎక్స్ప్లెయిన్ చేసి 10 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్. ఓకేనా? క్లౌడ్ కంప్యూటింగ్లో క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ టాపిక్ ఇంకెవరైనా ఏ సెక్షన్లో చెప్పమ్మా. సార్ 527 ఇందాక పిలిచారు కదా సార్. చెప్పండి. ఫస్ట్ యూనిట్లో ఏ టాపిక్ ప్రిపేర్ అయ్యారు? మల్టీ థ్రెడ్డింగ్ ప్రిపేర్ అయ్యాను సార్. చెప్పండి. సార్ పీపీటీ షేర్ సార్. షేర్ చేయండి. ఇప్పుడే ఎనేబుల్ చేశాను. షేర్ చేయండి వస్తాను. ఎవరైతే చెప్పట్లేదు మొత్తం డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు. వాళ్ళకి రిజల్ట్ తర్వాత. ఓకే సార్. ఓకే అమ్మ, కనిపిస్తుంది.
స్టార్ట్ చేయి. Okay, sir. Good morning to all. My name is Sai Sneha. I'm discussing about what is multi-threading and how many ways we can implement multi-threading in Java. First of all, what is meant by thread? Thread is a lightweight process and it can execute the statements in a series. Every thread has its program counter, stack, and local variables. And thread lifecycle. In thread lifecycle, there are 5 states: new state, runnable state, running state, waiting state, and dead state. In new state, new thread begins. In new state, a new thread is created in a new state. And runnable state, thread is executing starts in the state. Running state, it is the starting point of the thread entry. In waiting state, thread is wait for some time, period of some time, because of waiting for input. In dead state, the thread is terminated. Multi-threading. Multi-threading is a Java feature that allows concurrent execution of 2 or more parts of a program for maximum utilization of CPU. In simple way, multi-thread contains 2 or more parts of program that can execute concurrently. Each thread has a separate path for execution. In multi-threading, there are 5 states to execute the program. First state, new state. In new state, create the instance. Why we create instance? When you create an object for thread, you create instance for class. Therefore, we instantiating the class. Start method. Start a thread by calling its run method. By using the start method to call the run method. Picked by scheduler. By scheduler to select the thread or schedule the thread. Sleep or lock. Thread is in waiting state, thread is wait for some time. In that state, we call sleep or lock or non-runnable. In terminated, that means our run method is exit out of the program. Multi-threading implement in Java, multi-threading implements we can use 2 ways. That is extends the thread and implementing runnable interface. First of all, a sample exam program of extends the thread. To create, in that program, we create our multi-threading demo extends thread. In that extends keywords inherits the all properties of thread class. Inside that class, we can write run method. Inside the run method, we can write a printout statement. After that, our main class starts here. We can create object for thread class, multi-threading demo dot. Our object name is obj, new class name. That means our multi-threading demo. By using your start method to call the run method, our run method is in thread class. Inside the run method, there is a statement system.out.print my thread is running state. So our program output is my thread is running state. Next, multi-threading implemented in runnable interface. There is slightly difference between multi-threading implemented extends using a runnable. In last line, we create thread T object is equal to new thread object. This object creation passes a parameter through the thread class. Then we call the run method. Inside the run method, the statement is my threading is in running state. So our program output is my thread is in running state. Ante sir. ఓకే, వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పారు. ఈ టాపిక్లో థ్రెడ్స్ అనే టాపిక్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేదానికి నీకు వాట్ ఈజ్ మెన్ బై థ్రెడ్ అనే క్వశ్చన్ అడుగుతుంది. 2 మార్క్స్ అడుగుతారు. అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ థ్రెడ్
సెకండ్ క్వశ్చన్. లేదా వాట్ ఈస్ మీన్ బై థ్రెడ్ క్వశ్చన్ మార్క్, వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ థ్రెడ్ క్వశ్చన్ మార్క్. అంటే అదే క్వశ్చన్లో రెండు అడుగుతారు, లేదా సపరేట్గా అడుగుతారు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ థ్రెడ్ అది అడుగుతారు. నెక్స్ట్ 2 మార్క్స్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై మల్టీ థ్రెడింగ్. వాట్ ఈస్ మీన్ బై మల్టీ థ్రెడింగ్ 2 మార్క్స్ అడుగుతారు. సిమిలర్గానే ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద 2 వేస్ టు ఇంప్లిమెంట్ ద థ్రెడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాట్ ఆర్ ద 2 వేస్ యూజ్ టు ఇంప్లిమెంట్ ద థ్రెడ్ అని. ఎలా 2 వేస్ ఏంది? ఇంప్లిమెంటింగ్ ద రనబుల్ ఇంటర్ఫేస్ ఒకటి, నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ ద ఎక్స్టెండింగ్ ద థ్రెడ్. ఈ 2 వేస్ చెప్పమ్మా. అదే సార్. ఎక్స్టెండింగ్ ద థ్రెడ్ ఒకటి, ఇంప్లిమెంటింగ్ ద రనబుల్ ఇంటర్ఫేస్, ఈ 2 రాయాలన్నమాట. అంటే వాట్ ఆర్ ద వేస్ టు ఇంప్లిమెంట్ ద థ్రెడ్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్ రాస్తాం. నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ మల్టీ థ్రెడ్డింగ్ అండ్ వాట్ ఆర్ ద వేస్ టు ఇంప్లిమెంట్ ద థ్రెడ్ అంటారు. అప్పుడు ఏం చేయాలంటే థ్రెడ్ అంటే ఏంటి, మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ 2 వేస్ ఉన్నాయి కదా, 2 వేస్కి ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ రాసి సింపుల్గా అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తే 10 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాగే డిఫరెంట్గా అడుగుతారు. ఏమని అడుగుతారంటే వాట్ ఈస్ మీన్ బై థ్రెడ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ థ్రెడ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడుగుతారు. వాట్ ఈస్ మీన్ బై థ్రెడ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ థ్రెడ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడుగుతారు. అప్పుడు కూడా సేమ్ ఏం చేస్తాడు, వాట్ థ్రెడ్ అంటే ఏందో రాస్తాను, నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ అంటే ఏందో రాస్తాను. దేర్ ఆర్ 2 వేస్ టు ఇంప్లిమెంట్ ద థ్రెడ్ అని రాసేసి ఆ 2 వేస్కి ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. క్లౌడ్ కంప్యూటింగ్లో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ అనగానే మళ్ళీ వేరే క్వశ్చన్గా థింక్ చేయొద్దు, సేమ్ క్వశ్చన్ రాసేస్తాం. ఓకేనా. థ్రెడ్స్లో ఇవి అడుగుతారు, మ్యాక్సిమం ఇవి అడుగుతారు. 2 మార్క్స్కు థ్రెడ్స్లో మళ్ళీ ఇంకోటి ఉంది, వాట్ ఈజ్ మీన్ బై డైమండ్ థ్రెడ్. మీకు ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాను, ఇది 2 మార్క్స్ అడుగుతారు. వాట్ ఈజ్ మీన్ బై డైమండ్ థ్రెడ్. డైమండ్ థ్రెడ్ ఎందుకు యూజ్ చేస్తుంటే గార్బేజ్ కలెక్షన్. థ్రెడ్ యూసేజ్ అయిపోయింది, యూసేజ్ అయిన తర్వాత అది వేస్ట్, ఇంకా దాన్ని మళ్ళీ రీయూజ్ చేయలేము. అందువల్ల ఆ థ్రెడ్ని ఏం చేయాలంటే గార్బేజ్ని అంటే పడేయాలన్నమాట. ఆ గార్బేజ్ని కలెక్ట్ చేసేది ఏ థ్రెడ్ అంటే డైమండ్ థ్రెడ్. వాట్ ఈస్ మీన్ బై డైమండ్ థ్రెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ మ్యాక్సిమం అవి అడుగుతారు. ఈ స్టేజ్ దాటితే మీకు ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటే ఇది, నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటే అవి మ్యాక్సిమం అడగరు. మ్యాక్సిమం ఇప్పుడు దాకా చెప్పాను కానీ ఇదే అడుగుతారు. నెక్స్ట్ టాపిక్ ఎవరు పిలవాల రోల్ నెంబరు. వాలంటీర్గా రన్ అవ్వాలి, రోల్ నెంబర్ పిలిస్తేనే మేము చెప్తాము అట్లా ఉండద్దు. వాలంటీర్గా మీరు ప్రిపేర్ అయితే చెప్పేసేయండి. ఫైవ్ ఫిఫ్టీ టూ రాలేదా? 510 రోల్ నెంబర్ 510. ఓ చెప్పారు అన్న. ఓకే చెప్పాను చెప్పాను సార్. చెప్పు. 501 చెప్పలేదు, 533 చెప్పారు, 546 సార్ ఫీచర్స్ ఆఫ్ హడూప్ ఎక్స్ప్రెస్ ప్రిపేర్ అయ్యాను సార్. ఏందమ్మా యూనిట్ 2 ఫ్యూచర్స్ ఆఫ్ ప్రిపేర్ హడూప్. అయ్యాను 546 సార్. మీ రోల్ నెంబర్ ఎంత? 546 సార్. 523 523 555 సార్ 555 ఆ నెంబరు. ఎస్ సార్. ప్రిపేర్ అయ్యామ్మా యూనిట్ 1లో. సార్ ఇంట్రొడక్షన్ టు బిగ్ డేటా ప్రిపేర్ అయ్యాను సార్. చెప్పమ్మా, స్క్రీన్ ప్రెజెంట్ చేస్తారు, ఓవరాల్గా చెప్తారు. స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను సార్. స్టార్ట్ చేయండి. ఎస్ సార్.
సార్ సార్ చెప్పమ్మా, చెప్పు. స్క్రీన్ ప్రెజెంట్ అవ్వట్లేదు సార్. అవుతుంది, చెక్ చేయ మళ్ళీ. షేర్ స్క్రీన్, ప్రజెంట్ స్క్రీన్. మొబైల్ నేను యూస్ చేస్తుంది. ల్యాప్టాప్ సార్. చెక్ చేయండి ప్రజెంట్ స్క్రీన్ అని. ఏమొస్తుంది అదే చెప్పండి. సార్ షేర్ అవ్వట్లేదు సార్. షేర్ అంటే ఇప్పుడు వచ్చింది సార్. వచ్చింది సార్. స్టార్ట్ చేయండి. సార్ ప్రెజెంట్ అవుతుందమ్మా, చెప్పండి. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ everyone. My name is Dwarka Sai. Today I am here to say about introduction to big data. First, data. Data is nothing but a character or symbol on which operations are performed by a computer. This data is stored or transmitted in the form of an electrical signals. It is also recorded as a magnetic optical. Magnetic optical recording is a method of storing and retrieving data using a laser or a magnet. For example is CD and pen drive. Big data. Big data is also called as a data with huge size growing exponentially with time. This is more complex. It has more complex data sets and the big data is larger. These data sets are voluminous, means very lengthy. The traditional data processing software just can't manage it. Traditional data systems such as databases and data warehouses have been primarily where business and organizations have stored and analyzed their data sets. These are used for storing the primary data. So big data is more complex and large, so the traditional data systems cannot manage or process this data efficiently. Example, social media, New York Stock Exchange, Google Maps, medical industry, and transportation. Types of big data. There are 3 types of big data. First one is structured big data, second one is unstructured big data, third one is semi-structured big data. Structured big data. Any data that can be stored, processed, accessed. A structured big data has a fixed format and definite length. Example, we take from DBMS, Database Management System, employee table in DBMS. Employee ID, employee name, salary. It has a definite length. Structured big data has a definite length. Structured data includes names, numbers, data, groups of words, and numbers called strings. Structured data is probably used to dealing with. It is usually stored in a database. And next we come to this unstructured big data. Unstructured big data does not have a fixed format. The data can be stored, processed, and accessed without any fixed format. Example, Google search. The text is heavy, and it may contain such as dates, numbers, facts as well. And we go to semi-structured big data. Semi-structured big data is a combination of structured and unstructured big data. It contains of tags and elements. Element is nothing but metadata. It is used to group data and how the data is stored. And semi-structured big data contains tags. Characteristics of big data. There are 4 characteristics of big data. First one is volume, second one is velocity, and third one is variety, and fourth one is veracity. First one, volume. Volume is nothing but size or quantity of generated and stored data. Volume of big data can be measured in gigabytes, terabytes, petabytes, and exabytes. టెక్నిక్స్ నేర్చుకున్నారమ్మా?
టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు డెవలప్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్స్? సార్ స్క్రోల్ చేయండి కిందకి రండి. కొంచెం ప్రిపేర్ అయ్యాను సార్ స్టార్టింగ్. ఎస్ సార్. ఓకే ఓకే ఇట్స్ ఇనఫ్. నెక్స్ట్ రోల్ నెంబర్ మా 524. ఎస్ సార్. రోల్ నెంబర్ 524. 524 and 523. గుడ్ మార్నింగ్ సార్. నెంబర్ ఎంతమ్మా రోల్ నెంబర్? 523 సార్. 523. ఏ టాపిక్ ప్రిపేర్ అయ్యింది ఇంటి వన్లో? సార్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్. ఏందమ్మా? కాన్సెప్ట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్. టెక్నిక్సే కదా మీరు చెప్పిన. ఆర్ఎంఐ కోర్బానా? ఆర్ఎంఐ ప్రోగ్రామ్. ఓకే నెక్స్ట్ స్టార్ట్ చేయండి. సో స్క్రీన్ షేర్ చేస్తే ఓవరాల్ చెప్పండి. So mainly there are two techniques in distributed programming in Java, RMI and Corba. RMI means remote method invocation. Mainly RMI is used to build a distributed system program application. It is an application programming interface. It mainly provides a communication between Java programs and also provided in Java RMI packages. RMI is divided into two programs, client and server. Client contains a stubs method and server contains a skeleton method. In stub object, all outgoing requests are transmitted and stub acts as a gateway for clients. And also, whereas in skeleton object, all incoming requests are transmitted and skeleton acts as a gateway for server. Where server invoke method on a skeleton object, it does the following task: read parameter for remote method, invoke method, and also execute the result and return the value to internet. Hello, sir. చెప్పమ్మా. And అయిపోయిందా? Corba. కంటిన్యూ చేయండి. Corba stands for Common Object Remote Broker Architecture. Here we contain ideal stuff for client and a method ideal skeleton for server. Ideal stands for Interface Definition Language. Stuff and skeleton from client as well as skeleton side is Corba, is used to translate any language to Java language. The main difference between RMI and Corba, here we can see RMI is interface or defining Java, whereas Corba is interface or defined in ideal interface definition language. Whereas RMI is designed for single language and Corba is designed for multiple languages like C and C++. And RMI uses language dependent, whereas Corba is language independent. And RMI is simple to use, whereas Corba is more complicated when compared to RMI. Objects are garbage collected automatically in RMI, and objects are not garbage collected in Corba. Thank you. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ నుంచి కూడా ఇంటిమేట్ చేస్తూనే ఉన్నాను ప్రతి క్లాస్లో. వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ టు డెవలప్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా? ఖచ్చితంగా 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది పేపర్లో. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు బాగా చదవాలి. నెక్స్ట్ ఏ సెక్షన్లో 524 రోల్ నెంబర్ 524. ఎవరైనా అటెండెన్స్ తీయండి అమ్మా. వెంగళరావు, భరత్ ఎవరైనా అటెండెన్స్ తీసి నాకు పంపించండి, వాట్సాప్ చేయండి. తీసాను సార్. తీసారా? ఓకే పంపించండి వాట్సాప్లో. ఓకే సార్. నెక్స్ట్ ఏ సెక్షన్లో ఈరోజు సెమినార్ చెప్పని వాళ్ళు వచ్చి 501. మీరేమైనా చెప్తారు అప్పుడు?
అంటే సార్ ఇది యూనిట్ 2 టాపిక్. మీరు ఇప్పుడు చెప్పమంటే ఓకే. ఇప్పుడే చెప్తాను. 508 552 546 524 మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 1లో నుంచి వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ టు డెవలప్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే వాట్ ఈస్ మీన్ బై జెనరిక్స్, వాట్ ఈస్ మీన్ బై సాకెట్, ఈ 3 టాపిక్స్ అందరూ నేర్చుకోండి. 501 508 552 546 అండ్ 524 నెక్స్ట్ క్లాస్లో ఇవి చెప్పిన టాపిక్స్ ఏం టాపిక్స్ అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ టు డెవలప్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా, నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై జెనరిక్స్, వాట్ ఈస్ మీన్ బై సాకెట్స్, 3 టాపిక్స్ నేర్చుకొని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కూడా యూనిట్ 1 క్లియరా మీకు? కైండ్లీ రిప్లై. ఓకే సార్. 1 అండ్ ఓకే. నెక్స్ట్ క్లాస్లో బి సెక్షన్ వాళ్ళు కూడా యూనిట్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రోల్ నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను కదా. యూనిట్ సెక్షన్ బిలో ఆల్రెడీ రోల్ నెంబర్స్ ఐడియా ఉంది కదా. మీరు నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ టాపిక్ అనేది తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అన్ని టాపిక్స్ మీ ఫ్రెండ్స్ రోల్ నెంబర్స్ చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్తో ఒక్కసారి డిస్కస్ చేసి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కూడా యూనిట్ 1 సెమినార్ ఉంటుంది. సెక్షన్ ఏలో మిగిలిన వాళ్ళు చెప్తారు, సెక్షన్ బిలో కంప్లీట్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? క్లియర్ కదా ఇంతవరకు? నెక్స్ట్ క్లాస్ కూడా యూనిట్ 1 రివిజన్. ఇప్పటిదాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో వరకు? సార్ చెప్పమ్మా. సార్ ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు చెప్పొచ్చా సార్ సెకండ్ యూనిట్ లో? లేదమ్మా, ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ యూనిట్. సార్ నెక్స్ట్ క్లాస్ కూడా సార్ అదే సిఎస్సి బి సెక్షన్ ఫస్ట్ యూనిట్ చెప్పాలా సార్? ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ లో సెలెక్ట్ చేసుకున్నాం సార్ టాపిక్. అలా ఉండదు, ప్రతి యూనిట్ లో అన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ ఒకటి క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ యూనిట్ మళ్ళీ అలా ఉండదు సార్. ఇప్పుడు ప్రిపేర్ అయ్యాం కదా సార్, చెప్పనివ్వండి సార్. ప్రిపేర్ అవ్వండి అమ్మా, ప్రాబ్లం లేదు. అది యూజ్ అవుతుంది కదా. మర్చిపోతారా ఒక రోజులో లేదా 1 వీక్ లో? నో సార్. ఇంకేం ప్రాబ్లం ఏముంది? మళ్ళీ 2 టాపిక్స్ చెప్పాలి కదా సార్, ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ క్లాస్ కి ఓన్లీ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అని చెప్పలేదు కదా. చెప్పనవసరం, మళ్ళీ ఇంకో క్లాస్ లో అయినా చెప్పాలి కదా సార్. ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం సెకండ్ యూనిట్. నెక్స్ట్ వీక్ కదా అది. ఓకే సార్. నెక్స్ట్ వీక్ కదా యూనిట్. మీరు 3 యూనిట్స్ టాపిక్ సెలెక్ట్ చేసుకోమన్నారు కదా సార్. సో మేము సెకండ్ యూనిట్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాం. టాపిక్ సెలెక్ట్ చేసుకొని నేర్చుకుంటారు. అన్ని యూనిట్ లో నేర్చుకోవాలమ్మా, పర్టికులర్ ఒక టాపిక్ అని చెప్పలేదు నేను. ప్రతి ఒక్క యూనిట్ లో ప్రతి ఒక్క టాపిక్ తీసుకోవాల్సింది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ లో యూనిట్ 1 ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి టాపిక్స్. సబ్జెక్టు నేర్చుకునే దానికి ఇంట్రెస్ట్ ఉండాలి. చెప్పేసామా అయిపోయింది అలా ఉండకూడదు. యూనిట్ 1 తీసుకున్నామా, ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేసుకున్నామా, కంప్లీట్ చేసుకున్నామా, ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామా, అయిపోయింది. సెకండ్ యూనిట్ తీసుకున్నామా, టాపిక్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామా, అయిపోయింది. ప్రెషర్ ఏం లేదు కదా, క్లియర్గా చెప్పారు కదా. ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా అంత డీటెయిల్గా ఏం మూవ్ అవ్వలేదు, సింపుల్గా చెప్పేశారు, టాపిక్ కవర్ అయింది. మిగతా వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్తే సరిపోతుంది. దీంట్లో పక్కన వాళ్ళు అనుకునే దానికి ఏముండదు. టెన్స్ అనేది వదిలేసేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కూడా యూనిట్ 1 కంటిన్యూ చేసుకుందాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏమి లేకపోతే లెఫ్ట్ అయిపోయింది. డౌట్స్ ఏం లేకపోతే లెఫ్ట్ అవ్వండి.
సార్ చెప్పమ్మా. సార్